నిలబడే సార్ శ్రీ నృసింహాయ గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. రాశ్యామాస కాదు, ఆలయ ధర్మకర్త పాత్ర చాలా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలంటే ఈ కార్యక్రమానికి కూడా సహకరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్నా. చిన్నదాసరపల్లి గ్రామ ఆవరణంలో వెలసిల్లినటువంటి 1000 నూతన కోణయంలో వెలసిల్లినటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా జరిగింది. ఆ జతలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముగింపుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో చిన్నదాసరపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాల్లో బహుమతులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సైన్య విభాగంలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎక్కడి జవాని శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుందర సురేంద్ర రెడ్డి గారు గౌరవ ప్రజోత్నగర్ సూర్యాపేట జిల్లా వారి జత మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 అందజేయవలసిందిగా చిన్నదాసరపల్లి గ్రామ ప్రజలు 3 గిద్దగిరికి చిన్న పిల్లారెడ్డి వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. నిజాలు గట్టిగా చెప్పండి కదా. మొదటి బహుమతి చిన్నదాసరపల్లి గ్రామ ప్రజలు మూలింటి పెద్దగిరి చేతుల మీదుగా అందజేయడం. కృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామ ప్రత్యేక జిల్లా వారి కింద 3,501 ఆరంభాలతో మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క రెండవ బహుమతి ₹80,000 చిన్నదాసరపల్లి సాఫ్ట్వేర్స్ బత్తెర శివానందరెడ్డి, బత్తెర మనోహర్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గణేష్ కుమార్ రెడ్డి, కమత వెంకట సుబ్బారెడ్డి, కమత మల్లికార్జున రెడ్డి, కమత చిన్నమల్లారెడ్డి, లచ్చయ్య గారి పెద్దవేపు రెడ్డి, మూలింటి గంగాధర్ రెడ్డి, కాకర్ల చిన్న సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. చెప్పండి ఓకే ఓకే సార్. ఎన్ నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామ పేపల మండల నంద్యాల జిల్లా వారు రాయలస్వామి హరి గారు, సుద్దా రఘునాథరెడ్డి చంద్రపల్లి, ధర్మయ్య గారి ధర్మారెడ్డి పెళ్లిమర్రి, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ ఏఆర్ఎన్ టీఆర్ఆర్ నాగపల్లి, ఎస్ఎల్ఎన్ఎస్ ట్రిపుల్ ట్రాన్స్పోర్ట్ చంద్రపల్లి వారి చేతుల మీదుగా 560 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఆ యొక్క 4వ బహుమతి 40,000 రూపాయలు కర్ణాటి నరసింహారెడ్డి. కొద్దిగా చూడండి. శ్రీమతి కట్టుబడి సన్నటి పెద్దగిరెడ్డి గారు గౌరవ సర్పంచ్. చెప్పండి నా సార్, గట్టిగా చెప్పండి. 6వ బహుమతి 10,000 రూపాయలు. 6వ బహుమతి. 7వ బహుమతి 5,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి కమతం వెంకట సుబ్బారెడ్డి గారు 5,000 రూపాయలు ప్రకటించడం. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా మిగిలిన పేరు కోరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఏ కార్యక్రమం ఒకరితో ఏ కార్యక్రమం కూడా కాదు, చేయి అందరం కలుపుదని అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం చేస్తాము. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి దాతలందరూ కూడా పేరు కోరిన గౌరవమైనటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి కిందపాటి నరసింహ హరిప్రసాద్ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న పోలీసు డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా అయితే దాతలు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు జరుపుతూ చేశారు, అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి ఇంతకన్నా గట్టిగా ఇటువంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆలయ ధర్మకర్త తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ధర్మకర్త అయినటువంటి కిందపాటి నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ క్రీడలు ఎంతో మనము ఆకట్టుకుంటూ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. మా యొక్క గ్రామ పెద్దలు, చిన్నదాసులపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి అందరూ సహకరించి అందరి పెద్దల సహకారంతో ఈరోజు ఎంతో అత్యుత్సాహంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా అన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈ యొక్క యువత ముందు ముఖ్యంగా రావడం అనేది నాకు చాలా సంతోషం. సో గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ యొక్క అందరి సహకారాలు చేయాలి. అలానే మన వెంకటరెడ్డి గారు కూడా మనకు పూర్తి సహకారాలు అందించారు. అందరికీ కూడా మన దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి మన పెద్దలు అందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా ఏదైనా ఒక విషయం చెప్పగానే స్వామి మేమంతా ఉన్నాము, ఎందుకంటే అదే లోపలకన్నా రాలేదు సో అలా అంటేనే మాకు అందరికీ ధైర్యం కానీ అన్న అంటే పెద్దవాళ్ళు వీళ్ళంతా, మాకు తండ్రి సమానులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించండి, అందరూ సహకరించండి. మన యొక్క గ్రామీణ క్రీడలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా యొక్క చిన్నదాసరపల్లి గ్రామ పెద్దలకు మరియు అందరికీ చెర్లపల్లి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ నరసింహస్వామి ఈ గణపతి గారు కూడా ప్రత్యేక నమస్కారాలను నేను తెలుపుకుంటూ ప్రతి ఒక్కసారి మా యొక్క కార్యక్రమాలకన్నీ అన్న వచ్చి సహకరిస్తూ ఎంతో ముఖ్యంగా మా స్వామి నేను ఉన్నానని చెప్పడం కూడా వారికి చాలా గొప్ప నిజంగా ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడుతూ మా యొక్క కార్యక్రమాలు అన్ని కూడా సహకరించిన వారికి కూడా దేవస్థానం తరఫున నమస్కరిస్తూ అందరూ ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి సుసంపన్నంగా మన యొక్క కోన కార్యక్రమాలు అయితేనేమి, ఎద్దుల పందాలు అయితేనేమి ఇంకా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన బాధ్యత మనకి అందరికీ నిర్వహిస్తూ మరి ఒక్కసారి చిన్నసారి గ్రామ పెద్దలకు అందరి పెద్దలకు నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. వెయ్యినూతల కోన చిన్నదాసరిపల్లి గ్రామ సమీపాన వెల్లిపల్లి మండలంలో కడప జిల్లాలో ఉన్న విశేషమైన నారసింహ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం ఈ నారసింహ స్వామి క్షేత్రం. ఈ వెయ్యినూతల కోన అహోబిల క్షేత్రం నుంచి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన ప్రదేశము ఈ వెయ్యినూతల కోన. ఈ యొక్క స్వామికి 1000 కొలం నుండి తెచ్చిన నీటితో అభిషేకించి శాంతపరిచారట. అప్పటి నుంచి ఈ యొక్క స్వామి విశేషంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం.
ఇక్కడ ప్రస్తుతము బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషమైన ఊంజల సేవ, రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో ప్రసిద్ధి ఏమిటంటే సంతానం లేని వారికి ఈరోజు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వామివారు రాత్రి గరుడ వాహనం మీద ఈ చిన్నదాసరపల్లి గ్రామం వరకు ఉత్సవం జరగడం ఇక్కడ విశేషం. తర్వాత రేపు ఉదయం కళ్యాణోత్సవము, తర్వాత చక్రస్థానం జరుగుతుంది. చక్రస్థానం మహాశ్రేష్టం, సర్వసౌభాగ్యదాయకం. భారతదేశంలో ఇదొక్క దేవాలయంలోనే ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఉంచి చక్రస్థానం చేయించడం అనేది ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత. ఆ యొక్క చక్రస్థానం చేసినట్టయితే వారి గ్రహబాధలన్నీ తొలగిపోయి వాళ్ళ యొక్క కోరికలు కూడా తక్కువ కాలంలోనే నెరవేరుతాయని ప్రసిద్ధి. కావున భక్తాదులందరూ ఈ యొక్క విశేషమైన స్వామివారి దర్శనానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళుగా దేవస్థానం తరపున నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి భోజన వసతి ఉంది. భక్తాదులందరూ కూడా ఎంతమంది వచ్చినా ఇక్కడ అనేక సదుపాయాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఇట్లు పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ వంశపారంపర్య ధర్మకర్త.